నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. యోగా. ఎవరైతే దినచర్యలో యోగా ఒక భాగమవుతుందో వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడమే కాక ఆయుష్ పెరుగుతుంది. హాస్పిటళ్లకు, డాక్టర్లకు దూరంగా ఉంటూ మందుల షాపుకి వెళ్ళి మందులు కొనవలసిన అవసరమే ఉండదు. యోగా అనేది భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి మనం అనుసరిస్తున్న ఆరోగ్య విధానము. దాన్ని ప్రధానమంత్రి మోదీ 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో జూన్ 21వ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవాలనే ఆయన ప్రతిపాదనను ఆమోదించి 2015 నుంచి ప్రతి సంవత్సరము క్రమము తప్పకుండా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా అమలు చేస్తూ ఒక ఘనమైన పండుగ వాతావరణంలో యోగాకి ప్రాచుర్యం కల్పించటం అనేది మహానుభావుడు యోగి లాంటి ప్రధానమంత్రి మోదీకే సాధ్యం. ఈ యోగా దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి నిగ్రహం బాగా అధికంగా ఉంటుంది. వాళ్ళ పనితీరు, సామర్థ్యం మెరుగుపడుతుంది. అందుకే బహుళజాతి సంస్థలు భారతదేశంలోనూ అన్ని దేశాల్లో కూడా ఉద్యోగస్తులు విధి నిర్వహణకు వచ్చినప్పుడు కొంత సమయాన్ని కేటాయించి వారితో యోగా చేయిస్తున్నారు. తద్వారా వారి వారి కంపెనీల్లో వాళ్ళ ఉత్పాదక శక్తి, వాళ్ళ యొక్క పనితీరు మెరుగవటం అనేది గమనించారు. భారత ప్రధానమంత్రి మోదీ కూడా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్యాలయాల్లో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని కొంత సమయాన్ని యోగా కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు, ఆశాజనకమైన ఫలితాలు, వాళ్ళ ఆరోగ్యం కాపాడటమే కాక ఫైళ్ళు వాళ్ళు రాసే సామర్థ్యం కానీ, వాళ్ళు సంఖ్యాపరంగా ఫైళ్ళు వాళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతి కానీ గణనీయంగా మెరుగుపడటం అనేది విశేషం. అటువంటి యోగా ఎవరైతే చేస్తారో ప్రతిరోజు యోగా ఉదయం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. అయితే యోగా గురువు దగ్గర నేర్చుకుని యోగా చేయాలి. ఏదో వీడియోలు చూసి కొంతమంది యోగా నేర్చుకుంటుంటారు. దానికంటే కూడా యోగా గురువు యొక్క పర్యవేక్షణలో మనం యోగా చర్యలన్నీ కూడా నేర్చుకోవటం అనేది శ్రేయస్కరం. యోగా వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మొట్టమొదటిది మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు యోగా చేస్తే వాళ్ళు పోటీ పరీక్షల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జేఈఈ పరీక్ష, నీట్ లాంటి పరీక్షల్లో నదులు బెదురు లేకుండా ధైర్యంగా పరీక్ష రాయటమే కాదు, మంచి ర్యాంకులు, మంచి మార్కులు కూడా సాధిస్తారు. అలాగే రాష్ట్రాలు నిర్వహించే సర్వీస్ కమిషన్ పరీక్షలు, జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు యోగా చేయటం వల్ల మీ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. అక్కడ ఈ వ్రాత పరీక్షలే కాకుండా మౌఖిక పరీక్షలలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఆ విధంగా ఇవ్వటం ఇంటర్వ్యూల ద్వారా మీ యొక్క పనితీరుని, మీ యొక్క మేధో సంపత్తిని చక్కగా వెలికి తీయటంలో యోగా క్రియాశీలకంగా పనిచేస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు ఉన్నవారు యోగా చేస్తే ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఎప్పుడైతే మెదడు నిర్మలంగా ఉంటుందో గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఈ రోజున 70 సంవత్సరాలు దాటిన ప్రధానమంత్రి మోదీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూడండి, వాళ్ళు ఎంత చలాకీగా హుషారుగా అలసట, ముఖం మీద అలసట లేకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటూ సమస్యల వలయంలో ప్రజల యొక్క సమస్యలకు సమాధానం చెబుతూ నూతన విధానాలు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ ప్రపంచ దేశాలలో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనే సంకల్పంతో వాళ్ళ యొక్క రోజువారీ విజయ రహస్యానికి కారణం యోగా. ఆ యోగా క్రమం తప్పకుండా ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు చేయటమే వాళ్లను ఇంత సమర్థులైన దేశ విదేశాలలో వాళ్ళను కొనియాడటం అనేది జరుగుతూ ఉంది. ఇక 2, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగా చేస్తే రక్తంలో ఉండే తెల్ల కణాలు ప్రేరేపితమై తెల్ల కణాలు మన శరీరంలో సైనికుల్లా ఏదైనా శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వచ్చిన ఆ శత్రు వాటితో దాడి చేసి జబ్బులు రాకుండా నివారిస్తుంది. పలు అంటువ్యాధులు, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, అలాగే న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది యోగా. ఇక 3, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. మనం ప్రతిరోజు కూడా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పునే వాడాలి టేబుల్ సాల్ట్గా. వాటిలో కూడా టాటా ఐడైజ్ సాల్ట్, అన్నపూర్ణ ఐడైజ్ సాల్ట్ వాడితే నమ్మకమైన ఉప్పు, ప్రమాణాలు కలిగిన ఉప్పు, నమ్మకంగా అయోడిన్ కలిగి ఉంటుంది. అయోడిన్ లేని ఉప్పు వాడటం వల్ల థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు మహిళలకు నెలసరి పీరియడ్స్ సక్రమంగా రావు. తర్వాత కొంతమందికి ఆ రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది, కొంతమందికి తక్కువ జరుగుతుంది. పిల్లలు పుట్టకపోవడానికి కూడా ఈ థైరాయిడ్ గ్రంథి లోపము అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అటువంటి శరీర అవయవాలు కీలకంగా చేయించే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా చేసేవారికి థైరాయిడ్ గ్రంథి లోపము అది అసలు దరి చేరదు. ఇక 4, ఆడపిల్లలకు, పెళ్ళైన వారికి కూడా అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి. దీన్ని పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పీసీఓడి అని, పీసీఓఎస్ అని పిలుస్తూ ఉంటారు. దీనివల్ల పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉంటుంది. పెళ్లి కాకముందు పీరియడ్స్ సక్రమంగా రావు. 1 నెల 25 రోజులు, ఇంకో నెల 35 రోజులు, లేదా 2 నెలలకు రాదు, 3 నెలలకు రాకుండా ఉంటుంది. ఇక ఈ నీటి బుడగల ప్రభావం వల్ల పీరియడ్స్ ప్రారంభం కాకముందు 2-3 రోజుల ముందు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చి బాధ పెడుతుంది. ఇంకా కొంతమందికి పీరియడ్స్తో పాటు తీవ్రమైన నొప్పి. ఈ విధంగా పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఈ పీసీఓడి సమస్యాత్మకంగా మారుతుంది. యోగా చేస్తే పీసీఓడి రాకుండా నివారించడమే కాదు, పీసీఓడి అది చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. 5, శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఉబ్బసం, ఆస్తమా లాంటి వాటిని దరి చేరకుండా కాపాడుతుంది. 6, ఈ మధ్యకాలంలో యుక్త వయసులోనే నడుము పూసని లంబార్ వర్టెబ్రా అంటారు. పూసల మధ్యలో కుషన్ లాంటిది ఉంటుంది. దాని వైద్య పరిభాషలో డిస్క్ అంటారు. ఆ డిస్క్ పక్కకు తొలగి నరాల మీద ఒత్తిడి చేసి నడుము నొప్పి, ఇక అక్కడి నుంచి నొప్పి నడుము నుంచి ప్రారంభమై పిరుదుల వెనక భాగం నుంచి తొడ వెనుక భాగము, మోకాలు వెనక భాగము, పిక్కల మీదుగా అరికాలు వరకు కరెంటు షాక్ కొట్టినట్టు నొప్పి పాకుతుంటుంది. ఈ నొప్పిని, నడుము నుంచి పాదం వరకు వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. ఆ నడుము నొప్పి, సయాటికా లాంటి సమస్యలు రాకుండా వచ్చినా కూడా యోగా చేస్తే అవి క్రమేణా సర్దుకుంటాయి. 7, షుగర్ వ్యాధిని, దాన్ని డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అంటారు. ఈ రోజుల్లో అసలు మధుమేహ వ్యాధి మనం ట్యాబ్లెట్లు వాడకుండా, ఇంజక్షన్లు, ఇన్సులిన్ వాడకుండా నియంత్రించుకోవచ్చు. యోగా చేయాలి.
యోగా చేస్తే షుగర్ నియంత్రణ జరుగుతుంది. పొట్టలో ఉండే క్లోమ గ్రంథి, దీన్నే ప్యాంక్రియాస్ అంటారు. ఆ క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కనుక షుగర్కి యోగాకి అవినాభావ సంబంధం ఉన్నది. యోగాతో పాటు వరి అన్నము, గోధుమల వినియోగం బాగా తగ్గించాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వీటిని వినియోగించాలి. ఈ చిరుధాన్యాలతో అన్నముగా కానీ, జావగా కానీ, లేదు చిరుధాన్యాలను విడివిడిగా కానీ అన్నీ కలిపి పిండి చేసి ఆ పిండితో పుల్కా చేసుకుని తింటే షుగర్ రాదు, ఉండదు. అదే కాకుండా బరువు తగ్గాలి. బరువు తగ్గి ఆహార నియమాలు కఠోర దీక్షలా చేస్తే షుగర్కి మందులే అవసరం లేదు. ఇవి కాకుండా చిట్కా వైద్యాలు ఎలాగో మనకు ఉన్నాయి. స్కై ఫ్రూట్ అని ఉంది. ఈ స్కై ఫ్రూట్ అంటే ఆకాశ పండు. ఈ గింజ పొద్దున ఒకటి రాత్రి ఒకటి చేదుగా ఉంటుంది. గింజ పైన ఉండే ఆ పొట్టు తీసి ఉదయం ఒకటి రాత్రి ఒకటి మింగేయాలి. అది నవిలినా కొరికినా చేదుగా ఉంటుంది. దానివల్ల కూడా షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. పన్నీర్ ఫూల్ విత్తనాలు ఉన్నాయి. ఒక 15 గింజలను ఒక గ్లాసు నీళ్ళలో రాత్రిపూట వేసి నానబెట్టి ఉదయాన్నే ఆ గింజలన్నీ కూడా మనం ఎట్లా పులిహార తయారు చేయడానికి చింతపండు నానబెట్టి ఎలా పిసుకుతామో అలా పిసికి ఆ పిప్పిని తీసి ఆ పన్నీర్ పూలు గుజ్జు కలిగిన నీటిని తాగితే చక్కగా షుగర్ నియంత్రించబడుతుంది. ఇవే కాకుండా మరో చిట్కా వైద్యం ఉంది. మెంతులు ఒక 250 గ్రాములు, తర్వాత నల్ల జీలకర్ర 50 గ్రాములు, వాము 100 గ్రాములు. ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఈ మూడింటిని కలిపి పొడి చేసి సీసాలో పెట్టుకుని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను. మెంతులు 1/2 కేజీ, తర్వాత వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర కాలా జీరా అంటారు, మామూలు జీలకర్ర కాదు, అది 50 గ్రాములు. ఈ మూడింటితో బ్రహ్మాండంగా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. అసలు ట్యాబ్లెటే అవసరంలా. మనకి ఎప్పుడు దొరికే ఆ తమలపాకులు ఉన్నాయి, ఆ కాడ తీసేయటం. పొద్దున ఒక 2 తమలపాకులు, రాత్రి ఒక 2 తమలపాకులు నవలండి. షుగరు నియంత్రణ అనేది గ్యారంటీ. ఇక ఇన్సులిన్ మొక్కలని నర్సరీలో దొరుకుతాయి. ఇన్సులిన్ మొక్కలను మనం ఇంట్లో నేల లేకపోతే కుండీలో పెంచుకోవటం. పొద్దున ఒక 2 ఇన్సులిన్ ఆకులు, రాత్రి ఒక 2 ఇన్సులిన్ ఆకులు నవిలేసామంటే బ్రహ్మాండంగా షుగర్ నియంత్రణకు వస్తుంది. కనుక డయాబెటీస్ వ్యాధికి మందులు అవసరం లేదు. చిట్కాలు, బరువు తగ్గటం, యోగా ఇవి చేసి నియంత్రించుకోవచ్చు. డాక్టర్ చెప్పగానే షుగర్ ఉందనగానే దిగులు చెందవద్దు. షుగర్ ఉందని చెప్పి ఒక పేజీ నిండా మందులు రాసేస్తారు. ఆ డాక్టర్ దగ్గర సరే అనండి. మందులు అంటే మళ్ళీ వచ్చి కొనుక్కుంటా అని చెప్పండి. లేదు ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత వస్తానండి. ఎందుకంటే డాక్టర్లు షుగరు అని తెలవగానే పైనుంచి కింద దాకా పేజీ నిండా రాసేసి వాడమంటారు. షుగర్ నియంత్రణ సరిగా లేకపోతే చిట్కాలు చెప్పరు, ఆహార నియమాలు చెప్పరు. పొడుస్తా ఇన్సులిన్ పొడుస్తా, నేర్చుకో నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వే చేసుకో. ఆ ఇన్సులిన్ ఎందుకు చెప్పండి? మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం అది పాటించాం. ఇంక మరి ఇన్సులిన్ తప్పదు కదా. ఈ ఇన్సులిన్ అవసరం ఏంటి? ఆ కంపెనీలను బాగు చేయడానికి తప్ప నుంచి అసలు ఇన్సులిన్ వాడకం అనేది మనం జాగ్రత్తలు తీసుకుంటే అవసరమే ఉండదు. ఈ రోజుల్లో వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే మనం నియమాలు పాటిస్తే, యోగా చేస్తే, అలాగే చిట్కాలు పాటిస్తే అసలు షుగర్కి ట్యాబ్లెట్లు అవసరం లేదు, ఇంజెక్షన్ కూడా అవసరంలా. పాపం కొంతమంది ఈ తెలవక చిట్కాలు తెలక మొదలెట్టేశారు. మొదలుపెట్టిన వాళ్ళు కూడా 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ క్రమేణా మీ డోసులు తగ్గించేయచ్చు. కనుక షుగర్ బయటపడగానే దిగులు చెందవద్దు. ఆహార నియమాలు కీలకం. ఇక 8 గుండెపోటు. ఇవాళ మధ్య వయసు వాళ్ళకి గుండెపోటు వస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ పడిపోయిన వారికి గుండెపోటు అధికంగా వస్తూ ఉంది. రక్తం చిక్కబడి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వస్తూ ఉంది.
యోగా చేస్తే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇక 9, యోగా చేస్తే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి పెరుగుతుంది. ఇవే కాక మలబద్ధకం ఉన్న వారికి పూర్తిగా దాని నుంచి ఉపశమనం పొందుతారు. ఆ విధంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, ప్రేరేపిస్తుంది యోగా. ఇక 10, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు. బీపీ పెరిగిపోతూ ఉందని పొద్దున డోసు, మళ్ళీ సాయంత్రం డోసు, లేదా డోసులు పెంచుకోవడం, 1 బీపీ ట్యాబ్లెట్, 2 బీపీ ట్యాబ్లెట్, 1 పూట 2 పూటలు కాదు. యోగా చేయండి, ఉప్పు తగ్గించండి, ఏం అవసరం ఉండదు. 1 పూట బీపీ ట్యాబ్లెట్ సరిపోతుంది. మీరు ఉప్పు నియంత్రణ చేయరు, యోగా చేయరు, పొద్దున సాయంత్రం 1 ట్యాబ్లెట్ వల్ల 2 అవుతాయి. అంటే రోజుకు 4 ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు స్కై ఫ్రూట్, ఆకాశ పండు, అలాగే పన్నీర్ పూలు సీడ్స్, పన్నీర్ పూలు విత్తనాలు, ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అనుమానం. మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నా, వాళ్ళకి ఫోన్ చేయండి, మీ ఇంటి వద్దకే కొరియర్లో పంపిస్తారు. స్కై ఫ్రూట్, ఆకాశ పండు విత్తనాలు, పన్నీర్ పూలు విత్తనాలు లభించు ఫోన్ నంబరు 8466924343, 8466692443. కనుక ఇప్పటిదాకా మీరు యోగా చేయకపోతే ఇక మీదట యోగా ప్రారంభించండి. సకల రోగాలకు దూరంగా ఉండండి. డాక్టర్లకు, హాస్పిటళ్లకు, మందుల షాపులకు దూరంగా ఉండాలంటే యోగా అనేది ఒక బ్రహ్మ ఇచ్చిన బ్రహ్మాయుధం లాంటిది. యోగా అనే ఆయుధాన్ని వినియోగించి మనం ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపి వ్యాధులకు దూరంగా ఉందాం.